No Telugu. Then how you- Only feelings. Okay. Only feelings. Okay. Today 1:35 in AMB Hall and Triple A Cinema tonight and tomorrow also. Okay, but how did she became a fan of Vishwak Sen? With 2 years ago. okay, with which movie? दोनों एका करा अनुसरार्थन दिसका दोनों एक अनुष्को विश्वास से Gangs of Godavari. Oh, wow, super. So she likes that movie, Gangs of yes तो तुम ये एका रहता My favorite movie. చాలా బాగుంది. I think ఓహో రతమ్మ is the best. Kaskadamaki. Okay. చాలా బాగుంది. Old movie. Very nice. So why she personally came for this చాలా movie? yes బాగుంది. yes అది only చాలా only నవ్వుతారు Mr. కూడా. Vishwaksan movie Okay. 4 time ఏం today లేదండి, అందరూ వచ్చి Okay. చూడొచ్చు మూవీ. if possible 10 time It's a very good Yesterday she teen met movie. Vishwak Sen. Everyone So will what the enjoy. conversation happened Everyone between them? will have fun. only feelings Okay. only feelings Spike, no conversation 4.8. only feeling But is there any special gift she took from the Japan? yes What is that special gift for Vishwak Sen? so many things she give it Oh. Mr. Vishwaksan Okay. he Super. received Okay. So rating 5. What is the rating we can expect from her? month end Perfect. perfect Perfect. So can we expect for future movies also? కరెక్ట్ గా సుగినో ఏగమో మిని కిమస్ ఏం లేదు అసలు. వచ్చిరో జనరల్ గా జరిగే definitely దానికంటే కిమస్ Okay. సినిమాలో కంటే జనరల్ గా definitely come జరిగే visit Funky. Funky. Okay. బాగా Thank you. చేశాడు. బాగా చేశాడు. ఇది బాగుంది. పట్టుకో సమయం ఏం లేదు. మిస్టర్ సమయం 4.8, 4.9. Yeah, I think all of you all should watch the movie. It is very nice. Bhavna, nice. Bhavna movie very nice. Everyone should go and watch. అందరూ వెళ్ళి ఫుల్ నేనైతే నవ్వుతూనే ఉన్నా మొత్తం మూవీ అంటే నవ్వుతూనే ఉన్నా. ఏం నచ్చలేదు అనేది ఏం లేదు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ ఎంజాయింగ్. ఏం లేదండి అక్కడ, అది నాకు తెలీదు. బట్ నేనైతే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్ ద మూవీ. I don't know all the songs అయితే అమేజింగ్. దాంట్లో ఓహో రతమ్మ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. 4.8, 4.9. He is beautiful అన్నాలో, she is beautiful అన్నాలో అర్థం కావట్లేదు. బట్ యా, వెరీ వెరీ నైస్. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయండి. దాంట్లో ఒక క్యారెక్టర్ అంటే అన్ని ఇప్పుడు లేటెస్ట్ హైదరాబాద్ లో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో, సో దే పిక్డ్ అప్ ఆల్ ద ట్రెండ్స్ అండ్ దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ దట్. సో అన్ని ఇప్పుడు మోడల్స్ కానీ సునిశ్చిత్ కానీ ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు యూ విల్ కనెక్ట్, ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ రిలేటబుల్. సో యూ విల్ కనెక్ట్ టు ఆల్ ద క్యారెక్టర్స్. సో ఇట్స్ వెరీ నైస్. హైలైట్స్ ఏమనిపించాయండి మూవీలో? లైలా ఎంట్రీ, బ్యాంగర్ లైలా. సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? కోయి కోయి సాంగ్ కోయి కోయి అదే అంటున్నా కదా. సో ఆ సాంగ్ లో కోయి కోయి ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. సో కోయి కోయి రాగానే ఎవ్రీవన్ వర్ లైక్ గివింగ్ అప్లాడ్స్ అండ్ అరుస్తుండే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఇట్స్ నైస్, అంటే ఒక మెసేజ్ ఉంది. ఇట్ ఈస్ వెరీ నైస్. ఓవరాల్ హిట్ అనిపిస్తుంది సినిమా. It's a hit. అంటే ఎంటర్టైనింగ్ ఉంది మూవీ. లైక్ 2.5 hours you can just have fun. 2 hours 20 minutes or whatever, you can fully have fun. డెఫినెట్ గా వావ్, లైలా అమ్మాయి అయితే బాగుండేది అని అయితే ఫీల్ అవుతుంది. ఏం చెప్తారు? ఇచ్చి పడేసారని చెప్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్ సేన్ గారు. చాలా బాగుంది. 4. నిజం చెప్పాలంటే స్టోరీ లైన్ ఏం లేదు, ఆయన యాక్టింగ్, ఆ మేకప్, హెయిర్ స్టైల్, ఆయన చూపించిన స్టైల్ అండ్ ఎక్కడ బోరింగ్ గా లేకుండా తీసుకెళ్లిపోయారు. ఒక కమర్షియల్ మూవీ లాగా, కామెడీ ఉండేలాగా. సో ఎవరికైతే స్ట్రెస్ ఉందో హ్యాపీగా ఒక 2 గంటలు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా టికెట్ కొనుక్కొని థియేటర్ కి వెళ్ళిపోవచ్చు. పొలిటికల్ గా ఏమీ లేదండి, ఏమీ లేదు, అలాంటిది అసలు ఏమీ లేదు. మరి అదంతా ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫన్ అంత లేదండి, అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. సినిమాలో అదంతా అయితే ఏం లేదు. విశ్వక్ సేన్ గారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ కి మ్యాచ్ చేశారు. మేబీ జూనియర్ ఎన్టీఆర్ అయిపోతారేమో. లేడీ గెటప్ లో ఇప్పటి వరకు మనం చూసిన 2 సినిమాల కంటే దిస్ ఇస్ ద బెస్ట్. అంత బాగున్నారు. కూడా అమ్మాయి అయితే బాగుంది అనుకుంటారు. లైలా, అందుకే టైటిల్ లైలా పడింది. యా
బాగుంది. చెప్పానుగా సినిమాలో ఇంకెవరు కనిపించరు, లైలాని మాత్రమే చూస్తారు. పక్కనున్న క్యారెక్టర్స్ ఏయో సైడ్ క్యారెక్టర్ లో వచ్చిపోతూ ఉంటారు. హీరోయిన్ కూడా సైడ్ క్యారెక్టరే, ఓన్లీ లైలాని చూసుకుంటూ కడుపు నింపుకొని కాకపోతే తర్వాత తెలియదు, ఓహో ఇతను అబ్బాయి కదా అని చెప్పేసి. విశ్వక్సేన్ ఇప్పటి వరకు ది బెస్ట్. ఇంకా తర్వాత ఎవరైనా చేస్తే తెలియదు కానీ ఇప్పటి వరకు చేసిన వాళ్ళలో విశ్వక్సేన్ అమ్మాయి గెటప్ లో అసలు చాలా బాగున్నారు. కొయితో సాంగ్ చాలా బాగుంది, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు కానీ బట్ మూవీలో చూస్తే ఆ సిచ్యుయేషన్ కి తగ్గట్టు సాంగ్స్ వస్తాయి. అమ్మ తోడనా అన్న, నేను లైలాని ప్రేమించానన్నా అన్న, లైలా లేని నేను బతకలేరా అన్న. నాకైతే సీట్లు తడిచిపోయినా, నా కింద మీద కారిపోయిందనా. నాకు ఎక్కడ కారిపోతుందో ఏ తడిచిపోతుందో నాకైతే అర్థం కాలేదనా. ప్రేమించా లైలాని, నేను ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ చివరిలో అంతా చూసిన తర్వాత మోసపోయా. తర్వాత అర్థమైంది ఇదంతా సినిమా అని. కాబట్టి దయచేసి సినిమా రెండు చూడండి. లైలాని ఎవరో ప్రేమించుకుంటారు, అక్కడ థియేటర్లు అందరూ తడిచిపోతున్నారు, కింద పైన కారిపోతున్నాయి. కోయి కోయి సాంగ్ ఉందని అప్ప కోయారో కోయి కోయి కోయా కోయారో కోయి అప్ప కోయి పట్టుకున్నానా, కింద మీద కోసేసాడు అంతే. అందరూ కోసేసుకున్నారు థియేటర్లు. పొరపాటున నాకు కూడా కోసేస్తున్నాడు, కానీ నేను తప్పించేసుకున్నా. కాబట్టి సినిమా సినిమా అన్నా, ఎన్ని గెటపులు అన్నా, ఆ లేడీ గెటప్, ఆ గెటప్, సోను గెటప్, మేకప్ మ్యాన్ గెటప్, అబ్బా అన్నా సినిమా నచ్చేదన్నా. మోసపోయానా, లైలాని ప్రేమించా, లైలాని పెళ్లి మోసపోయినా. ఏదన్నా లేదన్నా అబద్ధం. ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్నా, నేను చెప్తానా లేదన్నా, 1000 కోట్లు కానీ కొట్టకపోతే నేను కుండి కొరుక్కుంటాను. ఎవరు ఫ్యాన్స్ కొట్టారు? ఈ సినిమాని ఎవరు ఆపలేడు. ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపలేదు. లైలా నాదంటే భూమిక నడుము ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతాయని చెప్పేసి అన్నారు కదా. అట్లాంటి సినిమా చూడండి. విశ్వక్సేన్ అన్న నడుము చూస్తే లైలా నాకైతే ఫ్లాప్ సినిమా. కంటెంట్ ఏం లేదు, కథస్ లో, నెరేషన్స్ లో. ఒక్కళ్ళ కోసం సినిమా చూడాలి, దట్ ఈస్ విశ్వక్సేన్. 1 మ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ అంతా 1 మ్యాన్ షో చేశాడు, సెకండ్ హాఫ్ అంతా 1 ఉమెన్ షో చేశాడు. సినిమా మొత్తం విశ్వకన్నా కనిపిస్తాడు, ఆయన క్యారెక్టర్ మటుకు చింప అవతలేసాడు. మిగతా సినిమాలో స్టోరీ లేదు, నెరేషన్ లేదు. అలానే నేను ఎవరిని చూడొద్దు, ఎవరిని చూడు అని నేను చెప్పను. ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయండి. నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను, బికాస్ నాకైతే స్ట్రిక్ట్లీ ఫ్లాప్ ఫిలిం ఇది. సో రేటింగ్ అడిగితే 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. పృథ్వీ గారు ఆయన క్యారెక్టర్ బాగుంది సినిమాలో. ఎవరి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్లు బాగున్నాయి, బట్ స్టోరీ లేదు, నరేషన్ వీక్ ఉంది, స్క్రీన్ ప్లే బాగా, మ్యూజిక్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేవు. అదేదో సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు తప్ప దానికి సాంగ్ కోయి అనేది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ అంతే, అంతవరకే. చూసినా అదే బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదన్న. జగన్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు బాయ్కట్ చేయకండి, ఎవరు ప్రమోట్ చేయకండి. రాత్రికి రాత్రి ఇప్పుడు రాజకీయ కన్నా ఈ షో తర్వాత సినిమా ఆగిపోతే నా పేరు మార్చుకుంటానన్న. అంత వర్స్ట్ గా ఉంది. ఎవరు బాయ్కట్ చేయకండి, అది కాదే ఆగిపోతుంది అన్న. అంటే కామెడీ హ్యాజ్ ఎ లిమిట్స్. డీజే టీవీలో చూసారు, దట్స్ అన్ అడల్టరేటెడ్ కామెడీ, బట్ ఎంజాయ్ చేశారు. పీపుల్ అనే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఎంజాయ్ చేయడం కాదు కానీ చిల్లర కనిపించింది. లిటరల్ కామెడీ అనేది ఎవరికి ఎక్కలేదు అన్న, చిల్లర కనిపించింది. లేడీ గెటప్ అన్న, ఎఫర్ట్స్ కి ఎవరైనా ఇప్పుడు ఏ మేకవర్ అయినా, మన తాండేలు తీసుకోండి, నాగచైతన్య, దే ఆర్ నోన్ ఫర్ ఇట్ అన్న. వాళ్ళు హీరోయిన్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్న. ఆ ఎఫర్ట్స్ కోసమే కదా, వాళ్ళని చూసే కదా మనం వచ్చే సినిమాకి. అంతేగాని డైరెక్టర్ గారు ఎవరన్నా సెకండ్ మూవీ అయింది, ఆయన చూసి నువ్వు రాలేదు కదా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసి వచ్చావు, రాలేదు కదా. నువ్వు చూసి వచ్చింది హీరో గురించే. అలాంటి హీరో నీకు 0 డెలివరీ ఇస్తున్నప్పుడు యూ కాన్ టేక్ ఇట్ అన్న లిటరల్లీ. ఎందుకంటే నీకేంటి ఇంత నొప్పి అంటే, ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను మనీ, నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, నేను వారం అంతా కష్టపడి ఇక్కడ మనీ తెచ్చి పెడుతున్నాను అంటే ఐఎమ్ లిటరల్లీ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ ఎంటర్టైన్మెంట్. అది లేదు అక్కడ. క్యారెక్టర్ ఏం లేదు, ఆయనని తీసుకెళ్లి గొర్రె మందులో వేస్తారు. సో ఆయన సింబాలిక్ గా ఏం చెప్పాడంటే, సినిమా చూసిన వాళ్ళందరూ గొర్రెలు అని చెప్పాడు అంతే, అంతకు మించి ఏం లేదు. 11 గొర్రెలు 20 గొర్రెలు అవన్నీ అంటే అదంతా
సినిమా లాస్ట్ వరకు చూసి ఎవరైతే మిగులుతారో వాళ్ళందరూ ఆ 11-20 మంది గారు. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను జగన్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సినిమా ఫ్యాన్ అని మీకు డౌట్ ఉంటే మీరు వెళ్ళి నేను టికెట్ చింపుతాను, వెళ్ళి సినిమా చూడండి. మీకు కానీ సినిమా నచ్చితే వచ్చి నన్ను అడగండి మీరు జగన్ ఫ్యానా పేటిఎం మ్యాచ్ అని, ఆ పేటిఎం నేను చేస్తాను మీకు లిటరల్లీ. సో కోయికాయ్ సాంగ్ ఆయన వర్షనే బాగుంది. సో సేమ్ వోకల్స్ అని పెట్టారు. సో అది కూడా అర్థమైపోతుంది అన్న, లైక్ ఏమంటారు తొక్కిసి ఫై నిలదీసి ఫై లాగా ఇరికించి ఫై అనమాట. దాన్ని ఏదో పెట్టాలి ప్రమోట్ చేయడానికి పెట్టాలని పెట్టారు కానీ అదేం పెద్ద అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు అన్న సాంగ్. అదంతా అంటే ఎవరికి మార్కెట్ కదా అభిమన్యు, సో ఆయన కదా. సో అదంతా ఆయనది ఏంటంటే చూసేసామన్నా ఇవన్నీ ఇలాగా మోసాలు చేయడం లాస్ట్ కి. అంటే మీకు ట్రైలర్ లో చూపించింది ఆబ్వియస్లీ ఆయన్ని ఇబ్బంది పెడతారు, లాస్ట్ కి వచ్చే సెకండ్ హాఫ్ లో లేడీ గెటప్ వేస్తారు. సో అంటే లాస్ట్ కి వచ్చేసరికి ఏదో ఒక బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ బ్యాంగ్ అనేది కంప్లీట్ మిస్సింగ్ అన్న. సో ఏం లేదు మూవీలో అయితే 0.5 ఇవ్వడం కూడా ఎక్కువ ఈ సినిమాకి అయితే.